బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇటు నిరసన సెగ తగిలింది. బన్సీలాల్పేటలో డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించడానికి వెళ్లిన తలసానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు కాంగ్రెస్ నేతలు. సొమ్మొకరిది సోకొకరిది అనే బ్యానర్లతో తలసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను తలసాని ప్రారంభించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు. సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ ప్రయత్నం, ఇక మంత్రి పొన్నం సహకారంతోనే అభివృద్ధి పనులని కాంగ్రెస్ శ్రేణులు చెప్పారు. అయితే కాంగ్రెస్ నిరసనల మధ్యలోనే శిలాఫలకాన్ని ఆవిష్కరించి మౌనంగా వెళ్లిపోయారు తలసాని. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, ఇటు కాంగ్రెస్ నేతలు చేసిన పనులకు ఇటు బీఆర్ఎస్ నేతలు వచ్చి శిలాఫలకాలను ఓపెన్ చేయడం ఎలా చూడాలి? అంత నిరసన చేస్తున్నా కూడా సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ అనేక రోజుల నుంచి డ్రైనేజ్ కి సంబంధించినటువంటి సమస్య నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లినా దీన్ని చూసి చూడనట్లు వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎక్కువ ఫోకస్ చేసినట్లు మనం క్లియర్ గా గమనించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 150 కోట్లు పెట్టి జంక్షన్స్ డెవలప్మెంట్ తో పాటు హైదరాబాద్ ని సుందరీకరణ చేసేటువంటి ప్రక్రియ చేస్తుంది. దాంతో పాటు వర్షం వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్టామ్ వాటర్ డ్రైన్లతో పాటు డ్రైనేజ్ కి సంబంధించినటువంటి పనులపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇవాళ బన్సీలాల్పేటలో డ్రైనేజ్ పైప్ లైన్ కి సంబంధించిన పనులు ప్రారంభించేందుకు అధికారులు అక్కడికి గ్రౌండ్ లెవెల్ కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత స్థానికంగా ఎమ్మెల్యే ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అందరూ అక్కడికి చేరుకొని నినాదాలు చేసుకుంటూ అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ డెవలప్మెంట్ జరిగిందని వాళ్ళు నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదు. క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు నేరుగా వచ్చి తానే దీన్ని ఇనాగ్రేట్ చేస్తా, తానే ప్రారంభిస్తా అనడం ఎంతవరకు సమంజసమని చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అగేన్స్ట్ గా నిరసనలు చేయడంతో అక్కడ నుంచి నేరుగా ప్రారంభించి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. సో గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వమే పరిశీలిస్తుంది. వాళ్ళ దృష్టికి వచ్చినాయి అన్ని కూడా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు సరే ప్రోటోకాల్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు రావాలి, కానీ ఇట్లా గత ప్రభుత్వం హయాంలోనే చేశాము అనేది ఇక్కడ నిరసన చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో అక్కడ ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. Protocol learning GHMC. Protocol learning GHMC. Protocol learning GHMC. GHMC down down. GHMC down down. Support कर दी, support कर.